హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి బజాజ్ వెహికల్ ప్లాట్న అయితే ఓల్డ్ ప్లాట్న వచ్చింది. దీనికి యాక్సిలరేటర్ కేబుల్ అయితే తెగిపోయిందని అయితే కస్టమర్ వచ్చారు. యాక్సిలరేటర్ కేబుల్ మనం ఈరోజు చేద్దాం. ఎలా వేయాలో మీరు కూడా చూడండి వీడియోని పూర్తిగా. ముందుగా అయితే డోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. డోర్ ఓపెన్ చేస్తే మనకి అడ్డు అనేది ఉండదు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత కార్పొరేటర్ దగ్గర అయితే మనకి స్లైడ్ అనేది వస్తుంది. అది స్లైడ్ తీసుకున్న చూడండి, చేతికైనా తిరిగిస్తుంది. చేతికి తిరగకపోతే కటింగ్ బేర్ పెట్టైనా తీసుకోవచ్చు. స్లైడ్ అనేది జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. అలా రాకపోతే స్ప్రింగ్ వెనక్కి అనేసి గట్టిగా మనం స్లైడ్ నుంచి విన్నర్ వైర్ని తప్పియాలి. విన్నర్ వైర్ తప్పించిన స్ప్రింగ్లు మళ్ళీ పాతవి వస్తాయి, పాతవి వేసుకోవాలి. జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ముందు యాక్సిలరేటర్ గ్రిప్ దగ్గర అయితే మనం ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న స్క్రూలు వచ్చిన తర్వాత అయితే మన పాత కేబుల్ లోపల తెగిపోయింది అయితే ఉంటుంది. తెగిపోయింది కూడా తీసేద్దాం. తీసేసిన తర్వాత ఆ కేబుల్ని కొత్త కేబుల్ అయితే వేద్దాం. ఇప్పుడైతే మనం అయితే పాత కేబుల్ అయితే తీస్తున్నాం చూడండి. అలా తెగిపోతుంది. ఎందుకని అంటే తుప్పు వచ్చి కడిగినప్పుడు నీటి వల్ల తెగిపోతూ ఉంటాయి ఎక్కువగా ఈ కేబుల్. అంటే బండితో పాటు వచ్చి ఎప్పుడు తిప్పుతూ ఉంటాం కాబట్టి హార్డ్ అయిపోయి సాగి ఇక్కడ ఈ బండికి 2 కేబుల్ అయితే వస్తాయి. ప్లాట్నాక్ ఓల్డ్ ప్లాట్నాక్ కాబట్టి ఇటే పక్క కూడా వైర్ ఉంటుంది. ఆ వైర్ కూడా తప్పించుకోవాలి బోల్ట్ ద్వారా. చూడండి, నేను తప్పిస్తున్నా. బోల్డ్ ద్వారా అయితే తీస్తున్నాం. తీసాక బయటికి కేబుల్, పాత కేబుల్ అనేది లాక్కోవాలి. చూడండి, పాత కేబుల్ అయితే నేను తీస్తున్నాను. తీసాను తర్వాత కొత్త కేబుల్ కూడా ఎలా వేసుకోవాలని మీకు చూపిస్తాను చూడండి. కొత్త కేబుల్ TT100 అనేది ఉంటుంది కదా, అదేనా మనం కింద నుంచి కేబుల్ అయితే పైకి పంపించాలి. ఎందుకంటే పైనుంచి 2 కేబుల్ అయితే రావు కాబట్టి కేబుల్ తీసాము. తీసిన తర్వాత ఇక్కడ సందులో నుంచి కూడా ట్యాంక్ పంపించుకోవాలి. అక్కడ వైర్కి లబ్బరు కథలు, ఎందుకంటే టైట్గా ఉండకుండా. టైట్ అయితే రేజ్ అవుతుంది కాబట్టి అందుకని మనం అక్కడైతే కూర్చోబెట్టాము. ఇప్పుడైతే మనం మళ్ళీ ఎలా బిగించుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నా చూడండి. 2 ఉంటాయి యాక్సిలరేటర్ కేబుల్ అయితే సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత బయటికి లాగి ఆ క్యాప్ అనేది ఎక్కించుకోవాలి. క్యాప్ ఎక్కించుకున్న తర్వాత స్ప్రింగ్ అనేది ఉంటుంది. స్ప్రింగ్ టెంపర్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా గట్టిగా లోపలికి అనేది అనాలి. స్ప్రింగ్ని గట్టికంటేనే లోపలికంటేనే ఆ స్ప్రింగ్ అనేది కూర్చొని ఇన్నర్ వైర్ బయటకు వస్తే అప్పుడు మన స్లైడ్లో కూర్చోబెట్టడం తేలిగ్గా ఉంటుంది. ఇది స్లైడ్లో కూర్చోవాలి అంటే అది లోపల కనకపోతే కూర్చోదు. ఇట్లా బాగా గీత ఉంది కదా, ఆ గీతలోనే కూర్చోబెట్టాలి. ఇన్నర్ వైర్ కూర్చోబెట్టాలి. చిన్న గీత అనేది చూడండి, అటు చూపిస్తా. చిన్న గీత అనేది అటు వస్తుంది. ఆ గీత చిన్న గీత అటే పక్కకి స్క్రూకి వెళ్ళైతే చిన్నది అనేది మనం పెట్టుకొని టైట్ వేసుకోవాలి. కూర్చోదు అది, అట్లా రివర్స్ పెట్టినా కూర్చోదు. జాగ్రత్తగా చూసుకొని ఎక్కించుకోండి. ఇంకొక కేబుల్ కూడా 2 కేబుల్ వస్తాయని చెప్పే కదా, ఈ కేబుల్ కూడా మనకి ఎలా కూర్చోబెట్టుకోవాలో చూపిస్తా. బోల్డ్ అనేవి లూజ్ చేసుకోవాలి. ముందైతే కింద కనుక్కోవాలి. అక్కడ కూడా స్ప్రింగ్తో ఉంటుంది. టైట్ చూడండి ఎక్కిస్తే వీడియో ఉందా, అలా కూర్చోబెట్టుకోవాలి. అది పూర్తిగా లోపలికి అనేది ఉండాలి. లోపలికి లేకపోతే మళ్ళీ కేబుల్లో ఊడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా కూర్చోబెట్టండి. కొద్దిగా అది టెంపర్ మీద ఉన్నా కూడా స్ప్రింగ్ ఒక చేతితో పట్టుకొని అలా దాంట్లో కూర్చోబెట్టి తర్వాత బోల్డ్ అనేవి టైట్ వేసుకోవాలి. టైట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండిల్ దగ్గర గ్రిప్ దగ్గర కూర్చోబెట్టుకోవాలి. హ్యాండిల్ గ్రిప్ దగ్గర చూడండి ఎలా కూర్చోబెడుతున్నాను. అది కప్పు అనేది హ్యాండిల్ గాడి గ్రిప్ దగ్గర కప్పు ఆ లైట్ వేసే కాడ ఆ గ్రిప్లోనే కూర్చోబెట్టాలి. అది కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ మనం స్క్రూలు వేసుకొని టైట్గా స్క్రూలు వేసుకున్న తర్వాత అది యాక్సిలరేటర్ ఫ్రీగా తిరుగుతుందా లేదా కూడా చూసుకోవాలి. నేనైతే ఇప్పుడు యాక్సిలరేటర్ మొత్తం సమానంగా స్క్రూలు వేస్తాను. ఫ్రీగా అయితే తిరుగుతుంది. బండి కూడా ఫ్రీగానే ఉంది. అలాగే యాక్సిలరేటర్ కేబుల్ వేసుకున్నామంటే మీరు కూడా ఇంటి దగ్గర వేసుకోవచ్చు.